కాబట్టి He's talking all foolishness. అంతా వెర్రి మాట్లాడుతున్నాడు, పిచ్చి మాట్లాడుతున్నాడు. These are all lies. He doesn't understand reality of life. జీవితంలో ఒక వాస్తవాన్ని నాకు అర్థం కాదు, He అంతా doesn't అబద్ధం చెప్తున్నాడు. understand the real problems people face. ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఆయనకు Let తెలియదు. me tell you something, church. ఒక మాట చెప్తాను సంగమా, What you consider reality నువ్వు ఏదైతే వాస్తవంగా is only అనుకుంటున్నావో factual. అది కేవలం What is వాస్తవమేనండి. real అది is వాస్తవం. God's word. కానీ దేవుని What వాక్యము is నిజమండి. true is God's word. సత్యము దేవుని వాక్యం And అండి. that word ఆ has వాక్యమే the power to change everything in the realm that you call is reality. ఏదైతే నువ్వు వాస్తవం అంటున్నావో అదంతా మార్చడానికి దేవుని వాక్యానికి శక్తి ఉన్నదండి. See, you're struggling because you're not able to see it. నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి శ్రమలో ఉన్నావండి. Because your body is telling you you're sick. నీ శరీరం అంటుంది నువ్వు The రోగిగా doctor ఉన్నావని. is saying you're sick. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు The స్వస్థత. diagnosis is saying you're sick. ఆ వైద్యులు అంటున్నారు Hey, నువ్వు you రోగిగా don't ఉన్నావు. deny the fact. నేను వాస్తవాన్ని But I తృణీకరించట్లేదు, say I'm changing the fact. కానీ ఆ వాస్తవాన్ని మారుస్తున్నాను. And I change it first in the realm of the spirit. మొదట నేను ఆత్మ లోకంలో I మారుస్తాను. know the word of God is real. దేవుని వాక్యము నిజమని నాకు I తెలుసు. know the word of God is the truth. దేవుని వాక్యము సత్యమని So నాకు తెలుసు. now I begin to place myself కాబట్టి ఇప్పుడు నేను ఒక స్థాయిలో వచ్చి and project myself ఇప్పుడు నన్ను నేను to see what God is saying. దేవుడు చెప్పే మాటలు చూసేలా The చేస్తాను. Bible says బైబిల్ చెప్తుంది Abraham అబ్రహాము did not consider the deadness of Sarah's womb. సారా యొక్క గర్భమును పట్టించుకోలేదు అంటుంది. That means he said, I care two hoots to what the gynecologist has to ఆ say. గైనకాలజిస్ట్ ఏమైతే అంటున్నాడో దాన్ని నేను పట్టించుకోను అంటున్నాడు. I don't care what the doctor says about my health. నా ఆరోగ్యం గురించి వైద్యుడు ఏమంటున్నాడో నేను పట్టించుకోను. I choose. నేను ఎన్నుకుంటున్నాను. Everybody say, I choose. This is a matter of choice. ఇది ఎన్నుకునే విషయం అండి. I'm letting you know, don't blame the devil for it. It's a matter of your choice. అపవాదిని నిందించకండి, ఇది ఎన్నుకునే నీ విషయం అండి. ఇది You choose నీవు ఎన్నుకుంటున్నావు. to consider. That means that is what you're going to think and imagine. నీవు దీనినే ఆలోచిస్తాను, దీనినే ఊహలో నేను దీన్ని To ఆలోచిస్తాను. consider means to ponder. దానిని ఆలోచించడం అండి. ఇది To consider means to lock your imagination on it. నీ యొక్క ఊహలతో దాంతో పని చేయడం So అనేది. what do you do? కాబట్టి నువ్వేం You చేస్తున్నావు? lock your imagination నీ ఊహలతో and you ponder ఇప్పుడు దాని గురించి on ఆలోచిస్తున్నావు. what God said. దేవుడు చెప్పిన మాటలను ఆలోచిస్తున్నావు. Not what anybody else is saying, ఇతరులు చెప్పిన మాట కాదు, whether they are facts or not. అవి వాస్తవము కావచ్చు Because if కాకపోవచ్చు. you want to move into the realm of the spirit, నువ్వు ఆత్మ లోకంలోనికి వెళ్ళాలంటే, into the realm of the miracles, అద్భుతము లోకంలోనికి into the వెళ్ళాలంటే, miraculous realm, నువ్వు you అద్భుతాల్లోకి can వెళ్ళాలంటే only break forth into it through understanding. కేవలం గ్రహింపు ద్వారానే నువ్వు వెళ్ళవచ్చును. And when you can begin to lock into it and meditate that, నువ్వు దాంట్లో ఉంచుకొని ధ్యానిస్తున్నప్పుడు, hallelujah, meditate that, ధ్యానిస్తున్నప్పుడు it becomes so real to అది you అది ఎంత నిజంగా మారుతుందంటే that even without you knowing, you will be saying, నీకు తెలియకుండానే నువ్వు and పలుకుతుంటావండి. what you're saying will agree with what God has already said. దేవుడు చెప్పిన దానితో ఏకీభవిస్తుందని నువ్వు చెప్పేది ఇప్పుడు. It's not like what did he say? I'm healed by his stripes. I am healed by his stripes. Oh, I am healed by, now what do? You're trying to force yourself to say it. ఇప్పుడు అలా చెప్పడానికి నువ్వు బలవంత పెట్టుకుంటున్నావండి నువ్వు. Because you're not seeing yourself healed. ఎందుకంటే నిన్ను నువ్వు స్వస్థపరిచిన వాడిగా చూసుకోవట్లేదు. And as long as there is no oneness between your soul and your spirit and your mind and your heart, నీ ఆత్మ ప్రాణములు నీ మనస్సు అది నీ హృదయంలో ఏకీభావం లేనప్పుడు the power of God is limited in manifesting in your life. దేవుని శక్తి నీ జీవితంలో కనపరచబడలేదండి. If you understood that, shout amen. అర్థమైతే ఆమేన్ అని చెప్పండి. Acts chapter 4 verse 20 says, అపోస్తలుల కార్యము 4:20 సెలవిస్తుంది. For we cannot but speak the things which we have seen and heard. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. They were told not to talk about Jesus. యేసుక్రీస్తు గురించి మాట్లాడవద్దని They were చెప్పారు. told not to teach and preach about Jesus. యేసుక్రీస్తు గురించి బోధించొద్దు అని చెప్పారు. But what did they say? కానీ వారు ఏమంటున్నారు? We can't shut up. మమ్మల్ని We ఆపివేయలేరు, can't close our mouth. మమ్మల్ని మా నోరును మూసివేయలేరు. Because
what we're saying is something that we have seen. ఎందుకంటే మేము కన్నవాటిని విన్నవాటిని It's not indoctrination. ఇవన్నీ కూడా వేదాంతంలో It కాదండి. is not, it's not trying to change your brain. మీ మనసును మార్చే మీ మెదడును మార్చేది కాదండి ఇది. It is what we're saying is what we have seen with our eyes. మేము చెప్పేది మా కంటితో మేము చూసిన విషయాలు ఇవి. Friend, listen to me. This walk with God is not religious. స్నేహితుడా వినండి, దేవుడితో ఈ నడక అనేది మతపరమైనది This is కాదండి. reality. ఇది వాస్తవమైనది. That's why people are willing to die at gunpoint. అందుకే గన్ను పెట్టిన ప్రజలు చనిపోవడం Many సిద్ధంగా ఉన్నారండి. people have died being shot అనేక మంది for their గన్నులతో faith in Christ. క్రీస్తులో ఉన్న విశ్వాసం బట్టి చనిపోయారండి అనేక మంది. Many were tied to the stake and they burnt at the stake. అనేక మంది సజీవంగా కాల్చివేయబడ్డారండి. But they said, కానీ అంటున్నారు, how can we deny our Lord? మా ప్రభువుని మేము ఎలా We have తృణీకరించగలము? seen our Lord. మా కంటితో మేము చూసాము నా ప్రభువుని. Somebody shout amen. Amen. Nobody can argue when you have seen it. నీవు చూసినప్పుడు ఎవరు కూడా నీతో వాదించలేరండి. Church, listen to me. వినండి సంగమా, Nobody now can ever try to argue and make me change my mind about tithing. ఈ దశమ భాగం గురించి ఎవరు కూడా నాతో వాదించి నా మనసును మార్చలేరండి ఇప్పుడు. Why? ఎందుకు? Because I've tasted and seen that the Lord is good. ప్రభువు ఉత్తముడు అని మంచివాడని నేను I రుచి చూసి know ఎరిగాను. it works. అది పనిచేస్తుందో నాకు తెలుసండి. Hallelujah. హల్లెలూయా. See, I have understanding on that aspect. ఆ అంశం గురించి నేను గ్రహింపు కలిగి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Many are still struggling. అనేక మంది ఇంకా శ్రమలో ఉన్నారండి. Sometimes because of pressure they give. ఆ ఒత్తిడిని బట్టి ఇస్తారు కొన్నిసార్లు. Sometimes because the wife is pressurizing or the husband is pressurizing. భార్య ఒత్తిడి వేస్తుంది, భర్త ఒత్తిడి వేస్తుంది కాబట్టి ఇస్తారు Or కొన్నిసార్లు. sometimes because in the church they feel convicted so they give. సంఘంలో ఏదో ఒప్పింపబడతారు కాబట్టి But ఇస్తారు it's చాలా not సార్లు. something that's really coming out of their heart. కానీ వారి హృదయంలో నుంచి రాదండి చాలా Why? సార్లు. ఎందుకు? Because they lack understanding on how this spiritual law works. ఈ ఆత్మీయ నియమం ఎలా పనిచేస్తుందో అటువంటి గ్రహింపు లేదండి But వారికి. once you get the understanding, ఈ గ్రహింపు ఒకసారి కలగగానే nobody can stop you. ఎవరు నిన్ను ఆపలేరిక. Now listen. వినండి, We said the kingdom of God is a mystery. దేవుని రాజ్యము మర్మము అని చెప్పామండి. And there are keys to unlock the mystery. ఆ మర్మములను తెరవడానికి మనకు తాళపు చెవులు ఉన్నాయి. Let's say you're leaving the house ఇప్పుడు మీరు ఇంటిని వదిలి వెళ్తున్నారు, and you have a key to lock it. దానిని తాళపు So చెవులు you locked your house and you went away. మీ తాళం And వేసి you వెళ్ళిపోయారు. came back తిరిగి వచ్చారు, and you tried to open it. దాన్ని తెరవడానికి You చూస్తుంటారు. have the right key, సరైన తాళపు చెవి but ఉంది. every one of us knows even the right key sometimes doesn't seem to work. అందరికీ తెలుసండి ఆ సరైన తాళపు చెవి పనిచేయలేదు కొన్నిసార్లు. Is that right? అవునా కాదండి? And so what do? You try it again. ఏం చేస్తాం? మళ్ళీ You ప్రయత్నిస్తాం, try it again. మళ్ళీ ప్రయత్నిస్తాం. Until it opens, you don't stop. అది తెరిచే వరకు మీరు ఆపరండి. But why aren't you changing the key and trying something else? మరి ఎందుకు తాళపు చెవి మార్చి Because you వాడట్లేదు? know that key is the key that you used to lock, and you have used it so many times that you will not use another key but that key, and it has to open. ఎందుకంటే నీకు తెలుసు నువ్వు ప్రతిసారి వాడేది అదే తాళపు చెవి, అనేక సార్లు తాళము వేసావు కూడా అదే తాళపు చెవితో, కాబట్టి అది తెరవబడాలి అని చెప్పి నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటావు. Amen. 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 So nobody can try to dissuade you or persuade you to use another key because you know it has to open. ఇంకో తాళపు చెవి వాడమని ఎవరు కూడా మీరు చెప్పనివ్వరండి, ఎందుకంటే అది తెరవబడాలని మీకు తెలుసండి. అది So watch this. వినండి, ఇది With tithing, let's say with tithing, దశమ భాగం గురించి I మాట్లాడదాం. believe, so I sow my tithe, నేను నమ్ముతున్నాను కాబట్టి నా దశమ భాగాన్ని విత్తుతున్నాను. but nothing that God promised manifests in my life. దేవుడు వాగ్దానం చేసింది ఏది కూడా కనబడట్లేదండి నా The జీవితంలో. second month I come and do it again. రెండవ నెల కూడా చేశాను వచ్చి, The third month I do it again. మూడవ నెల మళ్ళీ వచ్చి But చేశాను, there is no manifestation. కానీ ఎటువంటి ప్రత్యక్షము Will లేదండి. I stop? నేను ఆపేస్తానా? No. లేదండి, Because ఆపను. I have an understanding ఎందుకంటే గ్రహింపు that కలిగి ఉన్నాను. one day ఒక రోజు it has to open. అది పని చేయాలి. The windows of heaven have to open. ఆకాశపు వాకిలి One విప్పబడాలి. day ఒక రోజు that devourer will be cursed ఆ గద్దెపు because పడతాడండి. that key has to work. ఎందుకంటే తలపు చెవు పని But చేయాలి. that consistency comes ఈ క్రమము అనేది ఎప్పుడు వస్తుందంటే only because I have understanding. ఈ గ్రహింపు కలిగినప్పుడే వస్తుందండి. It's the same with healing. స్వస్థత It's the గురించి same కూడా with the అండి. job. ఉద్యోగం గురించి కూడా It's the same అంతే with అండి. anything. ప్రతి విషయంలో ఇంతేనండి. If you have understanding, నీవు గ్రహింపు కలిగి the ఉంటే devil cannot move you. అపవాది నిన్ను కదిలించలేడు. Somebody say amen. ఆమేన్. See, you got to see it, church. దాన్ని చూడగలగాలి You సంగమా. got to see it. దాన్ని చూడగలగాలి. Under pressure, ఒత్తిడిలో you may drop it,
మీరు or వదిలిపెట్టవచ్చును, you may doubt it లేదా దానిని if అనుమానించవచ్చును, only you've heard it. నీవు వింటే. But no matter the pressure, కానీ ఎంత ఒత్తిడి ఉన్నా కానీ you will never doubt something that you have seen. నువ్వు చూసిన దానిని ఎప్పుడు కూడా అనుమానించవండి. Is that right? అవునా కదా? Is that right? You will never doubt what you have seen. నువ్వు చూసిన దానిని ఎప్పుడు కూడా అనుమానించవు. Understanding is being able to see what God is saying. దేవుడు చెప్పేది చూసేలా చేసేదే ఈ గ్రహింపు. When you're able to see it, నువ్వు చూడగలిగినప్పుడు it's the end of doubt. అది అనుమానానికి ముగింపు. The ability to see is of great importance. కాబట్టి చూడగలిగిన ఈ సామర్థ్యం అనేది చాలా ప్రాముఖ్యమండి. So watch what the psalmist prayed. ఇప్పుడు ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి. Psalm 119 119 and 18. 18 చూసుకుందామండి. Psalm 119 verse 18. 119 18. Open thou mine eyes that I may behold wondrous things out of thy law. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. Open thou my what? Mine eyes. నా కన్నులు తెరువుము That I అంటున్నాడు. may behold wondrous things out of the law. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు. It takes the opening of eyes నీ కన్నులు తెరవబడాలండి. for our understanding to see the wonders within the letters. ఈ లేఖనాల్లో ఉన్న అద్భుతాలను చూడడానికి మన కన్నులు తెరవబడాలి. See, the opening of the eyes is of great importance. ఈ నేత్రములు తెరవబడడం అనేది చాలా ప్రాముఖ్యమండి. Not only do we read that in the book of Psalms. ఈ కీర్తనలో మాత్రమే చదవడం కాదు Jump కానీ over to the book of Ephesians now in chapter 1. ఎఫెసీ పత్రికను చూద్దామండి. And I want you to observe what Paul prayed for this church, మొదటి అధ్యాయంలో పౌలు సంఘం గురించి ఎలా which ప్రార్థిస్తున్నాడో should చూద్దాం. become our everyday prayer. మన ప్రతి దినము We ప్రార్థనగా should ఇది be ఉండాలండి. praying this prayer every ఈ day. ప్రార్థన మనం ప్రతిరోజు చేస్తూ ఉండాలండి. Verse 17. 17వ వచనం. That the God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you the spirit of wisdom and revelation in the knowledge of him, the eyes of your understanding being enlightened, that you may know what is the hope of his calling and what are the riches of the glory of his inheritance in the saints. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. That's much longer than what I read. But listen, this is what I want to say. ఇలా చెప్పాలనుకుంటున్నాను. He's praying that God may give unto you the spirit of wisdom and revelation in the knowledge of him. ఆయన యందు మీకు జ్ఞానము కలిగిన ఆత్మను ప్రత్యక్షత కలిగిన ఆత్మను ఇవ్వాలని కోరుతున్నాను. And that the eyes of our understanding may be enlightened. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. If the eyes of our understanding are not enlightened, you cannot see God. కాబట్టి మీ మనోనేత్రములు You వెలిగింపబడకపోతే మీరు దేవుని cannot చూడలేరు. understand the word. వాక్యాన్ని మీరు గ్రహించలేరండి. When you read the Bible, it will be like reading any other book for you. బైబిల్ని చదివినప్పుడు ఏదో ఒక పుస్తకం చదివినట్టుగా ఉంటుంది. When you read the Bible, it might be like reading a novel, because some of the stories you read in the Old Testament. బైబిల్ చదివినప్పుడు కొన్ని కథలు మీరు చదువుతుంటారు కాబట్టి ఒక నవల చదివినట్టుగా But ఉంటుందండి. nothing seems to come alive and nothing seems to come in a way that will help you in your walk. నీ నడకలో సహాయము చేసే రీతిగా నీకు ఏది కూడా నీకు లాభకరంగా ఉండదండి దానిలో నుంచి. This is an extremely important prayer that everyone must be praying every day. ప్రతిరోజు మనందరము ప్రార్థన చేయాల్సిన ముఖ్యమైన ప్రార్థన అండి ఇది. Without the light of the word, దేవుని వాక్యం అనే వెలుగు it is లేకపోతే impossible to see and understand what the Lord is saying and promising. ప్రభువు చెప్పేది, ప్రభువు ప్రమాణము చేసేది మనం చూడలేకుండా ఉంటాము. Church, listen to me. సంగమ వినండి. There are many people that are born again, అనేక మంది తిరిగి జన్మించారు. but there are too many carnal Christians in the body of Christ. కానీ అనేక మంది శరీర సంబంధమైన క్రైస్తవులు ఉన్నారండి. A carnal Christian is somebody that lives under the dictates of the flesh. శరీర సంబంధమైన క్రైస్తవుడు ఎవరనగా శరీరానికి సంబంధించిన A ఇచ్చల ద్వారా natural నడిపించబడతాడు. man cannot comprehend the things of the spirit. ఈ ప్రకృతి సంబంధమైన పురుషుడు ఆత్మ విషయాలను If you గ్రహించలేడండి. have to understand the spiritual laws and principles in the word of God, దేవుని వాక్యంలో ఉన్న ఆత్మ నియమములు సూత్రములు you మీరు అర్థం have to చేసుకోవాలంటే become spiritual. మీరు ఆత్మీయులుగా మారాలండి. 1 Corinthians chapter 2 verse 14 says, మొదటి కొరింథీ 2:14 సెలవిస్తుంది. the natural man receiveth not the things of the spirit, for they are foolishness unto him, neither can he know them, because they are spiritually discerned. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. You got to be spiritual to connect to the spiritual. మీరు ఆత్మకు అనుసంధానము కావాలంటే ఆత్మీయులుగా మీరు But ఉండాలి. today
the church world is being flooded with all kinds of teaching. కానీ ఈ రోజు సంఘంలో అనేకమైన బోధలు And if చెప్పబడుతున్నాయి. you're not careful, మీరు జాగ్రత్త పడకపోతే the Bible says in the end times, if possible, even the elect will be deceived. బైబిల్ సెలవిస్తుంది చివరి దినాల్లో ఈ ఎన్నుకొనబడిన వారు కూడా మోసం చేయబడతారండి. Now, how many of you have heard of the name Steve Hill? Lift your hand ఎంతమంది up. స్టీవ్ హిల్ అనే పేరును వినారండి? Anybody? Well, ఎవరన్నా that's విన్నారా? very sad because you should know church history, man. సంఘ చరిత్రను మీరు Steve తెలుసుకున్నారు. Hill was one of the evangelists that God used for a mighty revival around the turn of 2000 in the city of Brownsville, Pensacola, where 4 million people came in and they were saved and they gave their life to the Lord, and God used him in an extremely powerful way. 2000వ సంవత్సరంలో గొప్ప ఉజ్జీవానికి కారకుడైన ఈ వ్యక్తి అండి స్టీవ్ హిల్. 40 లక్షల మంది వచ్చారు, వారు రక్షణ పొందారు. దేవుడు అతన్ని గొప్పగా వాడుకోవడం మనం చూస్తున్నాము And the చరిత్రలో. church that he was preaching in was a very small church. He came to preach one service on a Father's Day in one of the years, and he remained for 4 or 5 years preaching every day. ఒక సంఘంలో ప్రసంగం చేయడానికి వచ్చారండి. అది చాలా చిన్న సంఘము. ఆ ఫాదర్స్ డే రోజు ప్రసంగం చేయడానికి వచ్చారు. 4-5 సంవత్సరాలుగా ప్రతిరోజు అక్కడనే ప్రసంగించారండి. Tremendously used of God. అద్భుతంగా దేవుని చేత వాడబడ్డారండి. Now this man just went to be with the Lord just recently. ఈ వ్యక్తి గత కొంతకాలం ముందే But in చనిపోయాడు. the last days of his life, తన చివరి దినాల్లో God gave him a vision which he has shared, and most of you, if you go ahead and you can catch this on the YouTube, he's shared that. దేవుడు తనకు ఒక దర్శనం ఇచ్చాడండి. యూట్యూబ్ లో మీరు చూసుకోవచ్చున్నది. Go check Steve Hill and you probably will get to see that and hear the vision. స్టీవ్ హిల్ అని మీరు పేరు కొడితే అవన్నీ He వస్తుంటాయి. talks about how God showed him a vision where in these last days there will be an avalanche of false teachings. ఈ చివరి దినాల్లో ఏ విధంగా గొప్పగా ఈ తప్పుడు బోధ And ప్రసంగించబడుతుందని చెప్పి how చూపించారు. many wrong teachings will come into the body of Christ. ఈ దేవుని శరీరంలో ఎంత తప్పుడు బోధ వస్తుందో చూపించాడండి ఆయనకు. Where these teachings are not edifying the body, but they're actually turning the people away from God. ఈ బోధలు దేవుని సంఘాన్ని కట్టట్లేదు, కానీ దేవుని నుంచి దూరంగా తీసుకుని వెళ్తున్నాయండి సంఘాన్ని. Now please be careful in what you hear, because so many of you are hearing so many different types of messages on the television. మీరు అనేక మంది టీవీలో అనేకమైన వర్తమానాలు వింటున్నారు, కాబట్టి వినే విషయంలో జాగ్రత్త పడండి. Please understand. దయచేసి అర్థం You చేసుకోండి. have to be very discerning as to who you will hear. మీరు ఎవరిని వినాలో వివేచించాలండి మీరు. Right? ఆమేన్. So you know, when you buy a dog, మీరు ఒక కుక్కను కొనుక్కుంటున్నప్పుడు you check their pedigree because you want pure breed. ఎందుకంటే మంచి కుక్క కావాలని మీరు ఆశిస్తుంటారండి. Right? Come on, talk to me, right? Yes. Why? Okay. So likewise, when you are looking for a man of God who is speaking, check his pedigree. కాబట్టి మీరు ఒక దైవజనుడిని మీరు చూస్తున్నప్పుడు ఆ దైవజనుడిని పరీక్షించండి మీరు. Who are his spiritual fathers? తన యొక్క Who ఆత్మీయ has he తండ్రులు been in association with? ఎవరితో సహవాసం చేశాడు ఆయన? Who have influenced his life? ఎవరు తన జీవితాన్ని ప్రభావితం చేశారు? This is very important. ఇది చాలా ప్రాముఖ్యమండి. Nobody is self-made. ఎవరు కూడా తనను తానుగా Everybody is చేయలేరు. influenced by somebody. అందరూ కూడా ఒకరి చేత ప్రభావం చెందిన వారే. Steve Hill was a man who was influenced, and his spiritual fathers were Leonard Ravenhill and David Wilkerson. If you never heard Steve Hill, I don't think you would have heard those names. Those names are real big names in the Christian history. ఈ క్రైస్తవ లోకంలో గొప్ప పేర్లు, గొప్ప దైవజనుల ద్వారా ఈ స్టీవ్ హిల్ అనే ఈ వ్యక్తి ప్రభావితం చేయబడ్డాడు. వారి ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నారండి వీరు. Now these people are very well recognized for the pure word of God that they taught, and Leonard Ravenhill was known as a tremendous man of prayer. ఈ లియోనార్డ్ రెవెన్హిల్ అనే ఈ వ్యక్తి ఒక ప్రార్థన పరుడుగా ఆయన ప్రఖ్యాతిగాంచాడండి. So when I hear that Steve Hill had a vision, I will hear it very closely because I know his pedigree. ఈ స్టీవ్ హిల్ గారి యొక్క దర్శనము కలిగి ఉన్నారంటే నేను జాగ్రత్త వింటానండి, ఎందుకంటే వారి యొక్క ఆత్మీయ చరిత్ర నాకు తెలుసు. Because today many people can have visions. అనేక మందికి దర్శనాలు కలిగి ఉంటారండి ఈ రోజుల్లో. Sometimes because you eat too much you can have a vision. చాలా ఎక్కువ తింటావు కాబట్టి So కొన్నిసార్లు దర్శనం not వస్తుంది. every vision is of God. అన్ని దర్శనాలు దేవుని నుంచి వచ్చినవి Not కాదండి. every dream is of God. అన్ని కలలు దేవుని So నుంచి when వచ్చినవి a కావు. man of God is saying this is what God showed me, కాబట్టి ఒక దైవజనుడు దేవుని నాకు especially for the చూపించాడు church at large, సంఘము కొరకు you అంటే better check the pedigree of that person. ఆ ఆత్మీయ చరిత్ర చూడాలండి ఆయనది. Say amen. ఆమేన్. Now this man said there's going to be a lot of false teaching coming in. ఈ వ్యక్తి అన్నాడు తప్పుడు బోధ చాలా వస్తుంది అని And he చెప్పాడు. said ఆయన ఇలా అన్నాడు, in this vision that he was sharing, తాను పంచుకునే he దర్శనంలో talked అన్నాడండి. about his daughter.
తన కుమార్తె గురించి His మాట్లాడారు. daughter went to a Bible school. తన కుమార్తె ఒక బైబిల్ స్కూల్ కి I'm వెళ్ళిందండి. talking about a Bible school. ఒక బైబిల్ కళాశాల అండి. In the Bible school, her teacher, ఈ బైబిల్ పాఠశాలలో తన బోధకుడు, Bible teacher said, ఆ బోధకుడు ఏమన్నాడంటే, once you are saved, నువ్వు రక్షణ you పొందగానే can live like you want. నీకు ఇష్టం వచ్చినట్టుగా And జీవించవచ్చు. everything is covered under the blood. అంతా కూడా క్రీస్తు రక్తం చేత కప్పబడి You know how ఉంటుంది. they're talking about grace covering everything? ఆ కృప అంతా కప్పివేస్తుందని మాట్లాడుతున్నారు కదండి. Have you heard that? విన్నారా? Everything is under grace. అంతా కూడా కృప So you నీలో can ఉంది. live like you please. కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా And so this జీవించవచ్చు. man went ahead and said, అయితే ఈ వ్యక్తి వెళ్ళాలని not only చెప్పాడు. did he say you can live like you please, నీకు ఇష్టం వచ్చినట్టు he జీవించడం said కాదు you కానీ can jump into the bed with your boyfriend. నీ యొక్క బాయ్ ఫ్రెండ్ తో నువ్వు This పడుకోలో కూడా is వెళ్ళొచ్చు in a అన్నాడు. Bible school. అది ఒక బైబిల్ పాఠశాలలో చెప్తున్నాడండి. Can you understand that? అర్థం చేసుకుంటున్నారా? And said it is all covered. ఇదంతా కూడా కప్పివేయబడుతుంది అంటున్నాడు. This is how the church is being misled today. ఇలా సంఘము తప్పుగా నడిపింపబడుతుందండి. They're taking the truth and taking it to an extreme where it will help them to live like they please and say everything is covered under the blood. ఒక సత్యాన్ని తీసుకొని దాన్ని తీవ్రంగా ఒక స్థాయికి తీసుకొని వెళ్ళి అంతా కూడా చేయవచ్చు. You అంతా can కూడా smoke, you can get into dope, you can do whatever. It's all under the blood. పొగ తాగవచ్చు, డ్రగ్స్ తీసుకోవచ్చు, అంతా కూడా కప్పివేయబడుతుంది My కృపలో friend, I అంటున్నారు. want you to know, స్నేహితుడా వినండి, you will end up in hell. నరకంలోకి వెళ్ళిపోతావు నువ్వు. That is not the gospel. అది సువార్త కాదండి. The gospel says, సువార్త ప్రకటిస్తుంది, be holy for I am holy. నేను పరిశుద్ధునిగా కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా Grace ఉండాలి అంటున్నాడు. కృప is the power to overcome temptation. ఈ శోధనను అధిగమించడానికి శక్తి అండి. Grace is not the power to sin ఈ కృప అనేది and పాపం say the చేయడానికి blood కాదు. covers it. రక్తం కప్పివేస్తుందని చెప్పడం No, కాదు. grace is the power to look eyeball to eyeball the temptation and say, hey, I have power over you. ఈ కృప అనేది శోధన వచ్చినప్పుడు కంటిలో కంటి పెట్టి చూసి నిన్ను శ్రావణ్ కుమార్ అనేటువంటి ఒక బ్రదర్ మరి సంవత్సరాలుగా మరి ఒక సంఘానికి వస్తున్నారు. ఈ సంఘానికి రాకముందు దేవుని యొక్క మందిరంలో దేవుని గురించి ఎరగక ముందు ఎన్నో ఒడిదుడుకులు తన జీవితంలో ఎదుర్కోవడం జరిగింది. ఆర్థికంగా ఎంతో మరి కష్టతరమైనటువంటి పరిస్థితులు గుండా తను వెళ్ళారు. అయితే యేసయ్యకి ఎప్పుడైతే తన జీవితాన్ని అప్పగించి మరి సంఘంలో చెప్పబడుతున్నటువంటి వాక్యానికి విధేయత చూపించి మరి దేవుని సన్నిధిలో విత్తడం ప్రారంభించారు. దేవుని యొక్క సమకూర్పును తను అనుభవించడం ప్రారంభించారు. తన మరి ఒక బైక్ కొనడం గురించి మరి ఎంతగానో ఆశపడ్డారు. అయితే మన యొక్క సామర్థ్యం బట్టి కాదు కానీ దేవుని యొక్క విధానంలో మరి సమస్తము కూడా సమకూర్చబడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించి తన కొరకు ఒక విలువైనటువంటి విత్తనాన్ని తను నాటడం జరిగింది. తన యొక్క కష్టము లేకుండా, తన ప్రయాస లేకుండా మరి దేవుని విధానంలో ఒకరు వచ్చి మరి తన కోరినటువంటి, తన ఆశపడినటువంటి ఆ బైక్ని ఇచ్చి మరి ఆ యొక్క బ్రదర్ దాంతో ఆస్వాదించబడడానికి దేవుడు సహాయం చేశారు. తన ఆశపడిన ఉద్యోగం విషయమై కూడా మరి మాట మరి ఎప్పుడైతే విడుదల చేయబడిందో ఆ మాటను పొందుకున్నారు. మరి తను దీవించబడ్డారు. మా పాస్టర్ గారు చెప్తున్నారు, మీరు దీవించబడమే కాకుండా మరి అనేక మంది ఇంకా ఒక్కొక్కరు కనీసం ఇరువురిని దేవునిలోనికి తీసుకురావడం గురించినటువంటి ఆ యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు ఆ మాటకు విధేయుడిగా మరి మొదటిగా తన యొక్క సహోదరి బావగారి కుటుంబం రక్షణలోనికి రావాలని వారి కొరకు ప్రార్థన చేశారు, వెళ్ళారు. వాళ్ళ బావగారిని మరి ఒకరోజు సంఘానికి ఆహ్వానించారు. మరి అతని పరిస్థితి కూడా మరి ఆర్థికంగా తనకు కూడా ఉద్యోగం లేకుండా మరి ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే మరి సహోదరుడు చెప్పారు, తనకి చేసినటువంటి మేలు మరి సహోదరుడు కూడా పొందుకొనగలరు మరి సంఘానికి వచ్చినప్పుడు అని చెప్పారు. సంఘానికి వచ్చినటువంటి అదే ఆ రోజు మరి ఉద్యోగాల కొరకు మాట విడుదల చేయబడింది. ఆ మాటను పొందుకున్నారు. అదే వారంలో మరి చాలా చక్కటి ఉద్యోగాన్ని తను ఆశించిన దానికంటే అధికమైన విధానం దేవుడు ఆశీర్వదించారు. మరి ఒక వారం తను వచ్చి మరి యేసయ్యకు తన జీవితాన్ని అప్పగించారు. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారు. మరి తన ఆశీర్వదించబడ్డమే కాదు కానీ తన ద్వారా మరి ఒక కుటుంబము యేసుక్రీస్తు మరి రక్షణలోనికి రావడానికి దేవుడు సహాయం చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a power. You don't have to say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned
learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College, because friends, every class was a class of full of revelation. The more I am exposed to the Word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible college. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొందితిరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.